ఆచి చికెన్ మసాలా దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వే పైకి వెళ్తున్న క్రమంలో ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విమానాశ్రయ వర్గంలో ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక విమానం రెక్క మరో విమానాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఆకాశ ఎయిర్ కు చెందిన విమానం QP1354 ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్పైస్ జెట్ విమానం కూడా అదే సమయంలో రన్వే వైపు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. అయితే విమానాల వేగం చాలా తక్కువగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ ఘటన కారణంగా విమానాల రెక్కల భాగాలు దెబ్బతిన్నాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా రెండు విమానాలను నిలిపివేసి ప్రయాణికులను కిందకు దించి వేరే విమానాల్లో పంపేలా చర్యలు చేపట్టారు. దీనివల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రన్వేపై విమానాలు అనుసరించాల్సిన ప్రోటోకాల్లో ఎక్కడ లోపం జరిగిందనే అంశంపై విమానయాన నియంత్రణ సంస్థ DGCA విచారణకు ఆదేశించింది. పైలట్ల తప్పిదమా లేక గ్రౌండ్ స్టాఫ్ సిగ్నల్స్ లో లోపమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీ వంటి అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతా ఏర్పాట్లపై ఆందోళన కలిగిస్తోంది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్వే పైకి వెళ్తున్న క్రమంలో ఆకాశ ఎయిర్ స్పైస్ జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన విమానాశ్రయ వర్గాలలో ప్రయాణికుల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక విమానం రెక్క మరొక విమానాన్ని తాకడంతో స్వల్ప నష్టం వాటిల్లింది. ఆకాశ ఎయిర్ కు చెందిన విమానం QP1354 ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. స్పైస్ జెట్ విమానం కూడా అదే సమయంలో రన్వే వైపు వెళ్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులున్నారు. అయితే విమానాల వేగం చాలా తక్కువగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.